అండి, వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం మినప్పిండితో బజ్జీలు వేద్దాం. నేను ఒక చిన్న కప్పుని మినపప్పు నానేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే దాంట్లో కొంచెం వాము, అంటే బజ్జీలు అనగానే మనకు వాము వాసన రావాలి ఖచ్చితంగా. కొంచెం వాము, అలాగే కొద్దిగా జీరా వేసి దాన్ని నేను కలిపి పెట్టుకున్నాను. చూడండి, బాగా వేగిన నూనెలో పిండి బాగా పట్టుకోవాలి. మిరపకాయకు ఎలా ఉంటుంది చూద్దాం. నేను కూడా ఎవరో చేస్తుంటే చూశాను, ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, చూడండి, ఇలా బజ్జీలు వేగిపోయి తీసేద్దాం. ఓకే, మిరపకాయల బజ్జీలో వేసాను. మా పాప అన్ని మిరపకాయలు వద్దు, కారం బంగాళదుంప బజ్జీ వేయమంటుంది, అందుకని కోసాను. ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఆలుతో వేస్తున్నా, ఇదే ఎట్లా ఉంటుంది చూద్దాం. కొంచెం సోడా సాల్ట్ కలిపారు, అందుకే బాగా పొంగుతున్నాయి. ఓకే, ఆలు బజ్జీ కూడా బాగా వేగినాయి. కొంచెం ఎర్రగా రానిద్దాం, బాగుంటుంది. ఆలు బజ్జీ రెడీ. ఆలు మినప్పప్పు బజ్జీ. ఇంకొకసారి వేద్దాం. నేను సోడా సాల్ట్ వేసేటప్పటికి బాగా ఉబ్బిపోయింది పిండి. మంట కూడా బాగుంది కదా, భలే కాలిపోతుంది. బజ్జీల పిండి ఎంత వేసినా వస్తూనే ఉంటుంది. ఇలా బజ్జీలు అయిపోయాయి, మనము తినేద్దాం పదండి.